నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ పోటీ ప్రపంచంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే గాని కుటుంబం గడవని పరిస్థితి. గతంతో పోలిస్తే జీవన వ్యయం బాగా పెరిగిపోయింది. మరోవైపు మన సౌకర్యాలు, విలాసాలు అదే స్థాయిలో ఉన్నాయి. పిల్లలకు మంచి చదువు చెప్పించేందుకు, వారికి ఉన్నతమైన జీవితాన్ని అందించేందుకు పురుషులతో పాటు మహిళలు కూడా నేడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ రంగం, ఈ రంగం అని కాకుండా ప్రతి రంగంలోనూ మహిళా ఉద్యోగులు పెరిగిపోయారు. అయితే ఇటీవల కాలంలో మహిళలు ఉద్యోగాలు ఎక్కువగా మానేస్తున్నారు. అందుకు గల ప్రధాన కారణాలు తెలుసుకోవటానికి సోషల్ ఫౌండేషన్ ఆఫ్ అసోచామ్ మహిళలతో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మరి శ్రీలక్ష్మి గారు యోగాకు సంబంధించి ఈరోజు మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్కారం. శ్రీలక్ష్మి గారు ఈరోజు యోగాకు సంబంధించి యోగామృతం కార్యక్రమంలో సకులకి ఏం తెలియజేయబోతున్నారండి? ముందుగా యోగా అంటే, యోగా అనే పదం యుజ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. యుజ్ అంటే మనసు, మైండ్ కలయిక. మన రోజు చేసే పనులలో ఎలాంటి అలసట లేకుండా నవ్వుతూ హాయిగా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేసుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు మనకంటూ కొంచెం ఒక 40 నిమిషాలు లేదంటే ఒక 30 నిమిషాలు టైం కేటాయించి మనకంటూ మనం చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామం ద్వారా యోగా చేస్తూ వెళ్తూ ఉంటే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సో మరి ఈ రోజు ఈ యోగామృతం కార్యక్రమంలో మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? అంటే ఆసనాలు నేర్పించబోతున్నారా, లేకపోతే ఏం నేర్పించబోతున్నారు? మొదటిగా యోగా చేయాలి అని అంటే సూక్ష్మ వ్యాయామం చేసుకోవాలి. అది చేయడం వల్ల మనకి ఎక్కడ బాడీలో కండరాలు ఇవేవి కూడా పట్టుకోకుండా ఉంటాయి. మజిల్ క్యాచెస్ అంటారు కదా, అవి ఏవి రాకుండా ఉంటాయి. అందువలన మనం హెడ్ టు టో వరకు చిన్న చిన్నగా సూక్ష్మ వ్యాయామం మనం ఎవరైనా సరే చేసుకోగలిగే వ్యాయామం ఈరోజు చూద్దాం. ఓకే, ఫైన్. అంటే లైక్ వార్మప్స్ లాగా? వార్మప్స్ లాగా. వార్మప్స్ తో చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే, సో నెక్స్ట్ మనం ఏమైనా ఆసనాలు వేయడానికి వార్మప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అడ్వాన్స్ పోస్చర్ కానీ ఒక ఆసనంలోంచి కొద్దిగా మెల్లిగా ఆసనంలోకి ఇంకొక అడ్వాన్స్ పోస్చర్లోకి వెళ్ళడానికి ఫస్ట్ వార్మప్స్ చేసుకోవాలి. సో మన మజిల్స్ పట్టేసి ఉంటాయి కదా, అవన్నీ లూజనింగ్ అవ్వడానికి ఈ వార్మప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. స్థిరంగా సుఖంగా ఆసనంలో ఉండడానికి. మనం స్థిరం సుఖం ఆసనంలో ఉన్నాము అంటే ప్రతి ఇంటర్నల్ బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ స్టిమ్యులేట్ అయ్యి చాలా బాగా పనిచేస్తుంది. సో మరి ఆ వార్మప్స్ మా సకులకు నేర్పిస్తారు? ఫస్ట్ మొదటిగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఓకే. నెక్ ఎక్సర్సైజ్లో ముందుగా ఫార్వర్డ్, సైడ్ అండ్ రొటేషన్స్ చేద్దాం. ఓకే. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్లో స్లోగా మీ నెక్ని వెనకకి, స్లోగా ముందుకి, నిదానంగా వెనకకి, స్లోగా ముందుకి. ఈ విధంగా ఊపిరి తీసుకుంటూ వెనకకి, ఊపిరి వదులుతూ కిందకి. స్లోగా ఊపిరి తీసుకుంటూ వెనకకి, ఊపిరి వదులుతూ కిందకి. మరి ఒకసారి చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అదేవిధంగా నిదానంగా ఊపిరి తీసుకుంటూ కుడి పక్కకి, ఎడమ పక్కకి, మళ్ళీ సైడ్ కుడి పక్కకి, నిదానంగా ఎడమ పక్కకి. స్లోగా నెక్ రొటేషన్ అంటారండి. స్లోగా కుడి నుంచి నిదానంగా రొటేట్ చేస్తూ ఎడమ పక్కకి, అదేవిధంగా ఎడమ నుంచి కుడి వైపుకి నిదానంగా రొటేట్ చేయాలి.
ఈ నెక్ ఎక్సర్సైజు 5 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిలబడి చేసే సూక్ష్మ వ్యాయామ చూద్దాం. ఇప్పుడు మనం చేసే సూక్ష్మ వ్యాయామ ట్విస్టింగ్ అంటారు. నిదానంగా 2 చేతులు కుడివైపుకి మళ్ళీ ఎడమ వైపుకి అప్పప్ప ట్విస్టింగ్ అంటారు. నిదానం స్లోగా ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, రిలాక్స్. ఈ విధంగా 10 టైమ్స్ రైట్ సైడ్ 10 టైమ్స్ లెఫ్ట్ సైడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేద్దాం. 2 చేతులు పైకి తీసుకొని నిదానంగా వదిలివేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీరు కూడా నాతో పాటు చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, relax. ఈ విధంగా 10 సార్లు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామ పిడికిలు బిగించి చెస్ట్ ముందు పెట్టుకొని కాళ్ళు నిటారుగా పైకి లేపాలి. 1 2 3 4 చేంజ్. 1 బ్యాక్ 2 3 4. నౌ సైడ్ కికింగ్. 1 2 3 4. మనం కలిసి చేద్దాం. 1 2 3 4 5 6 7 8. చేంజ్. కుడికాలు వెనకకి బ్యాక్. 1 2 3 4 5 6 7 8. చేంజ్. సైడ్ రైట్ లెగ్. 1 2 3 4 5 6 7 8. దెన్ రిలాక్స్. ఈ విధంగా రోజు 10 to 15 నిమిషాల వరకు ఈ సూక్ష్మ వ్యాయామ చేసుకున్న తర్వాత ఆసనాలు వేసుకుంటే సరిపోతుంది. సో శ్రీలక్ష్మి గారు, ఈ వార్మప్స్ అనేవి ఎవరైనా చేయొచ్చు, చేయకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా? సమన్గా ఎవరైనా చేయొచ్చండి. ఇప్పుడు నేను నెక్ ఎక్సర్సైజ్ చెప్పాను. సివియర్గా స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు పూర్తిగా మెడని ముందుకు వంచొద్దండి, మిడిల్ వరకు పెట్టి చేసుకుంటే సరిపోతుంది. అండ్ హార్ట్ సర్జరీ ఏవైనా అయిన వాళ్ళు కూడా ఎక్కువ జంపింగ్ అవాయిడ్ చేయాలి. ఫార్వర్డ్ బెండింగ్ ఏవైతే నేను మీకు సూక్ష్మ వ్యాయామ చూపించానో, రీసెంట్ గా అబ్డామిన్ సర్జరీస్ ఏవైనా అయిన వాళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఓకే. సో అంటే ఇది చేసిన తర్వాత ఇంకా ఆసనాలు చేసుకోవచ్చు. ఓకే. సో శ్రీలక్ష్మి గారు, ఈ రోజు మా సకులకు యోగాసనాలు వేసే ముందు ఎలాంటి వార్మప్స్ మనం చేస్తే మంచిది అని చూపించారు. చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ధన్యవాదాలండి. ఇదండి ఇవాళ మన యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. బాగా చదువుకొని ప్రముఖ సంస్థల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న మహిళలతో సోషల్ ఫౌండేషన్ ఆఫ్ అసోచామ్ సర్వే చేసింది. పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ఉద్యోగంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, మంచి ఆఫర్లు వచ్చినా ఎందుకు వదులుకుంటున్నారు, ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటారా, వేరే పనేదైనా చేసుకుంటారా, ఇలాంటి ప్రశ్నలతో సర్వే జరిగింది. ఉద్యోగాలు చేయలేకో ఒత్తిడి పెరుగో మహిళలు ఉద్యోగాలు మానేయటం లేదని, పిల్లల ఉన్నతమైన భవిష్యత్తు కోసమే ఉద్యోగాలు వదులుకుంటున్నారని సర్వేలో తేలింది. ఉద్యోగం కంటే అమ్మతనానికి పిల్లల భవిష్యత్తు కోసం మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సర్వే ద్వారా మనకు తెలుస్తోంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖ్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ఏ స్టవ్ నగర్లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు రాజుగారు. మరి ఈరోజు మనకి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ లో ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజుగారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. మరి మా సఖులకి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ లో ఏం డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు అంతా కొద్దిగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కొన్ని మోడల్స్ కొన్ని కలెక్ట్ చేసాము, అందులో చూద్దాం. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ మోడల్స్. ఓకే. సరే, ఫస్ట్ గా ఎల్లో. ఓకే, ఎల్లో, గోల్డ్, పింక్, బ్లూ అన్ని కనిపిస్తున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే
ఓకే, టిష్యూ ఫ్యాబ్రిక్. చాలా మంది ఏంటంటే టిష్యూ అంటే చాలా హార్డ్ గా ఉంటుందేమో, సమ్మర్ టైం కదా చాలా వేడిగా ఉంటుంది, బట్ టిష్యూ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ తో చేస్తారు. హ్యాండ్లూమ్ టిష్యూ అంటారు దీన్ని. ఇది ఏంటంటే మీకు మళ్ళీ ఫాలింగ్ మెటీరియల్, కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్. చాలా మంది టిష్యూ అంటే రఫ్ గా ఉంటుంది అది ఇది అనుకో, బట్ అట్లా ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట. చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది. దీనికి వచ్చి పైన వచ్చి జూట్ బార్డర్, జూట్ అన్నమాట, కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ మేడం. అంటే చాలా ఫాలింగ్ మెటీరియల్, మెత్తగా ఉంటుంది అన్నమాట. దానికి అయితే 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా చిన్న యూజ్ చేస్తారు. సో మనం బాడీ పార్ట్ అంతా ఇట్లా వచ్చేస్తుంది కంప్లీట్. ఓకే, సో బాడీ అంతా కూడా టిష్యూ మీద జూట్ బుట్టి చేసుకొని దానికి ఒక బాక్సెస్ లాగా చిన్న డిజైన్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో మనం బార్డర్ పార్ట్ తీసుకుంటే బార్డర్ లో కూడా ఇట్లా కొంచెం డిఫరెంట్ స్టైల్. సారీ మొత్తం ఇట్లా వ్యూస్ లాగా వెళ్ళిపోతుంది. సారీ మొత్తం మనం ఏదైతే బుట్టిలో తీసుకున్నాం అదే డిజైన్ ఇక్కడ పెద్ద బార్డర్ లాగా యూజ్ చేసాము. అందులో కూడా మళ్ళీ మీనా వర్క్ లాగా యూజ్ చేస్తున్నాం. సో ఎల్లో కి పింక్ అండ్ గ్రీన్ 3 కలర్స్ వెరిఫికేషన్ తోటి చాలా డిజైన్ ఇట్లా క్రియేట్ చేసి వెళ్తుంది. సారీ మొత్తం ఇలానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే వెళ్తుంది. కింద ప్లెయిన్ టిష్యూ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. కింద బార్డర్ కూడా ప్లెయిన్ టిష్యూ లాగా ఇచ్చేసి మళ్ళీ దానికి సేమ్ పింక్ బార్డర్ కంటిన్యూ చేస్తాం. చాలా వెరైటీగా ఉందండి సారీ, చాలా డిఫరెంట్ గా అనుకున్నాం, ఇట్లాంటి క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇట్లాంటి చాలా బాగుంది. మరి దీనికి పళ్ళు మాత్రం కంప్లీట్ పింక్ తీసుకున్నాం. ఓకే, కాంట్రాస్ట్. ఓకే, ఇది కూడా జూటే కదా? జూట్ మేడం, కంప్లీట్ జూట్ వీవింగ్. ఓకే, జూట్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుంది రైట్ మేడం. దీనికి వచ్చి బ్లౌజ్ మాత్రం లైన్స్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓ వావ్, చాలా అందంగా ఉంటుంది. ఒక జస్ట్ ప్లెయిన్ లేకుండా ఈ టిష్యూలో ప్లెయిన్ వస్తే కనపడదు, దానికి ఒక లైన్స్ లాగా ఇచ్చేసారు అనమాట. లైన్స్ లాగా ఇచ్చేసేసి బార్డర్ సేమ్ బార్డర్ కంటిన్యూషన్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, చాలా బాగుందండి. జూట్ తోనే పింక్ లైన్స్ ఇచ్చేసారు అక్కడక్కడ. దీనికి ఏంటంటే మనం చాలా మటుకు ఇప్పుడు ఫ్యాషన్ లో ఏంటి అంటే కట్ వర్క్ బ్లౌజ్ లని ఏవైనా దానికి కాంట్రాస్ట్ లైనింగ్ వేసి కుట్టిస్తున్నాము. ఇప్పుడు దీనికి కూడా కాంట్రాస్ట్ పింక్ లైనింగ్ వేసి కుట్టించిన చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది గోల్డ్ వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది. అంటే స్ట్రైప్స్ బాగా కనిపిస్తాయి అనమాట. చాలా వెరైటీగా ఉంది అసలు శారీ. కలర్ అవనియండి అండ్ దీని డిజైన్ అవనియండి, మోడల్ చాలా బాగుంది. మరి దీని రేంజ్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి 6000 రూపీస్. 6000. చాలా బాగుంది. హ్యాండ్లూమ్ టిష్యూ అన్నారు కాబట్టి చాలా లైట్ వెయిట్ కూడా వస్తుంది సారీ. ఓకే, సో మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఈ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. కాటన్. ఓకే, సమ్మర్ లో చక్కగా వేసుకోవచ్చు ఈజీగా. అంటే ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు, అంత చక్కగా రిచ్ గా ఉందన్నమాట. దీనికి ఫస్ట్ బార్డర్ తీసుకుంటే పై బార్డర్ తీసుకున్నాం. పై బార్డర్ అంతా జరీ వీవింగ్ లాగా ఇచ్చేసి చిన్న పైపింగ్ అన్నమాట, పింక్. ఓకే, మరి దానికి బ్లాక్ ఒక పైపింగ్ ఇచ్చాం. బ్లాక్ 3 టైప్ ఆఫ్ బార్డర్ యూజ్ చేశారు. ఓకే, సో కింద బార్డర్ తీసుకుంటే దీనికి కింద హైలైట్ అంతా బార్డర్, ఈ బార్డర్ చాలా బాగుంది. కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది. అంతా కూడా థ్రెడ్ కదా. యాక్చువల్ దూరం నుంచి చూస్తే ప్యాచ్ వర్క్ ఏమో అనుకుంటున్నాము, కానీ మొత్తం చూస్తే మొత్తం థ్రెడ్ తోనే బ్లాక్ అండ్ పింక్. ఓ వావ్, ఈ బ్లూ మీదకి ఈ పింక్ అనేది చాలా అట్రాక్షన్ వస్తుంది. సో ఎంత దూరంలో ఉన్నా నలుగురిలో ఉన్నా కొంచెం డిఫరెంట్ గా కనబడతారు. దాంట్లో కూడా డిజైన్ మేడం, ఒక ఎలిఫెంట్ ఇచ్చేసి ఆ ఎలిఫెంట్ లో రాజు వెళ్తున్నట్టు, పల్లకిలో బ్యాక్ వచ్చి రాణి వెళ్తున్నట్లు డిజైన్ క్రియేట్ చేశారు అనమాట. ఆ ఎలిఫెంట్ మీద వెళ్తున్నట్టు చాలా అందంగా ఉందండి. పెయింట్స్ లో వాటిలో అయితే ఆటోమేటిక్ గా అందం వచ్చేస్తుంది, చేయి తిరుగుతుంది కాబట్టి. కానీ ఇలాగా వీవింగ్ లో అంటే వర్క్ చేయటంలో చాలా కష్టం ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా ఉంది. కింద పై బార్డర్ ఏదైతే ఇచ్చామో అదే బార్డర్ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ అంతా టోటల్ ఇలా వస్తుంది. వీవింగ్ లో కూడా ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ లాగా మళ్ళీ లైన్స్ లాగా ఇచ్చేస్తారు. ఇదంతా కూడా వీవింగ్ లోనే వచ్చేస్తుంది. వీవింగ్ లోనే వచ్చేస్తుంది. ఓకే, డిజైన్ లాగా వచ్చేస్తుంది. ఓకే, సో మనం కట్టుకున్నప్పుడు కూడా ఈ సెల్ఫ్ స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా షైన్ అవుతాయి ఎండబడుతున్నప్పుడు. అప్పుడు చాలా అందంగా ఉంటుంది శారీ. సో మొత్తం శారీ ఇలానే వస్తుందండి. రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది. దీనికి మాత్రం పళ్ళు సింపుల్ గానే వచ్చేసి రన్నింగ్ ఇచ్చేస్తారు. ఓకే, రన్నింగ్ పళ్ళు. ఇలాంటి శారీస్ ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటుంది. దీనికి వచ్చి బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు. ఓకే, గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు అనమాట. అంటే మనకి బోర్డర్ లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ కదా? అదే ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తారు అనమాట. ఓకే, సో దీన్ని మనం కొద్దిగా ఏమైనా ప్యాటర్న్ పెట్టుకొని ఇంకేమైనా క్రియేట్ చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ బోర్డర్ దీనికి ఆల్టర్నేట్ బోర్డర్ ఇచ్చారు. పింక్ ఇచ్చారు. మనకి శారీలో అంతా గోల్డ్ కనిపించింది. ఇది వచ్చి పింక్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాం కాబట్టి దానికి పింక్ ఇచ్చేసి బోర్డర్ ఇలా చేస్తారు. ఓకే, అండ్ ఇది ఒక్కసారి బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే చాలా రిచ్ గా ఉంటుంది అండ్ హాయిగా కూడా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా ఇదిగా. అవును, దీని రేంజ్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి 3000 రూపీస్ లో వస్తుంది. 3000 రూపీస్. చాలా బాగుందండి. అండ్ చాలా కలర్ కాంబినేషన్ అవనియండి, రిచ్నెస్ అవనియండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ. మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? నెక్స్ట్ శారీ చూడండి.
ఓకే, మంచి బ్లూ కలర్. బ్లూ కలర్ ఇది మనం మామూలుగా అంటూ ఉంటే కనుక పాలపిట్ట కలర్ అంటాం. పాలపిట్ట కలర్ అంటే చాలా రేర్ గా దొరుకుతుంది. రేర్ గా వస్తుంది. అండ్ వచ్చి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్ మేడం, ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది వచ్చి పై బార్డర్ తీసుకుంటే మనం పై బార్డర్ లో సిల్వర్ బార్డర్, కంటిన్యూస్ సిల్వర్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సిల్వర్ లో మళ్ళీ బ్లూ షేడ్, బ్లూ షేడ్ లాగా, లైట్ బ్లూ షేడ్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్. సారీ మొత్తం ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ మెటీరియల్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. కింద బార్డర్ చూస్తే ఇలా వచ్చేస్తుంది. కింద బార్డర్లో కూడా ఏంటంటే మనకు దీంట్లో 2 టైప్ ఆఫ్ బాగా గమనించినట్లయితే 2 టైప్ ఆఫ్ బార్డర్ యూజ్ చేస్తామండి. గోల్డ్ అండ్ సిల్వర్, లైట్ సిల్వర్ పైన పింక్ బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది లైట్ గోల్డ్ షేడ్ లో ఉంది, మధ్యలో సిల్వర్ ఇంకా పింక్ వచ్చేస్తుంది. సో బార్డర్ మీద ఇట్లా ఫ్లవర్, జూట్ ఫ్లవర్ అంటారు మనం. జూట్ తోనా? ఓకే ఓకే. ఈ జూట్ ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ సిల్వర్, ఒకటి జూట్ ఒకటి సిల్వర్ జరీతో వచ్చేస్తుంది. సో సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే వెళ్తుంది. చాలా మంది ఏంటంటే కొంచెం సింపుల్ గా కావాలి, కొంచెం డిఫరెంట్ గా అంటే ఇట్లాంటివి ట్రై చేయాలి. చూడటానికి సింపుల్ గా ఉంటాయి కానీ కడితే మాత్రం చాలా చాలా మంచి లుక్ కడ్డీ బార్డర్ వచ్చేటప్పటికే లుక్ చేంజ్ అయిపోతుంది. అవునవును. సో పళ్ళు తీసుకుంటే దీనికి ఇలా వచ్చేస్తుంది. ఓకే, పళ్ళు కూడా నీట్ గా టిష్యూ బార్డర్ లాగా ఇచ్చేసాం అన్నమాట. టిష్యూ బార్డర్ లాగా మళ్ళీ జూట్ వీవింగ్ లాగా ఒక 2 లైన్స్ ఇచ్చేసాం, 2 లైన్స్ లాగా ఇచ్చేసాం అన్నమాట. సో దీనికి బ్లౌజ్ హైలైట్ చేశాను మేడం. కొద్దిగా బ్లౌజ్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుందని పింక్ తో ఇలా డిజైన్ చేశాను అన్నమాట. ఓకే, పింక్ స్ట్రైప్స్, మళ్ళీ వాటి మధ్యలో కూడా సిల్వర్. చాలా డిఫరెంట్ గా ఉందండి. చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ బ్లౌజ్ క్రియేట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది సారీ. ఓకే, ఇంకా మళ్ళీ దీనికి అసలు ఏం ప్యాటర్న్ కూడా ఏం అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు కుట్టించుకుంటే కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇలాంటి శారీస్ కి నార్మల్ గా పూర్తి సిల్వర్ కలర్ లేదంటే పింక్ నార్మల్ ప్లెయిన్ కాంట్రాస్ట్ వదిలేస్తుంటాము, కానీ మీరు చాలా బాగా డిజైన్ చేయించారండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కలర్ గురించి చెప్పాలి. మెయిన్ ఈ కలర్ దొరకడం అనేది చాలా రేర్ కలర్ అండి. లేడీస్ కి, మన సకులకి బాగా తెలుసు ఈ కలర్ గురించి. కనబడడం ఆలస్యం చూస్ చేసుకుంటారు వెంటనే. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా సింపుల్ గా నీట్ గా రిచ్ గా ఉంది. దీని రేంజ్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి 3500 లో. 3500. వావ్. సో ఇంకేంటి, సకులు మనసు పారేసుకున్నారు. ఓకే, మరి ఈరోజు మీరు చూపించిన శారీస్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ అన్ని. అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిజైన్స్ ని చూపెట్టారు. సో ఫ్యాబ్రిక్స్ అవనియండి, అంటే సమ్మర్ లో అయినా ఏ కాలంలో అయినా ఈజీ టు క్యారీ, ఈజీ టు వేర్ అన్నట్టున్నాయి. చాలా చాలా బాగున్నాయి. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. అటు ఉద్యోగానికి ఇటు పిల్లలకు న్యాయం చేయలేకపోవటం వల్లే కొంతమంది మహిళలు ఉద్యోగాలు వదులుకుంటున్నారు. ఉద్యోగం ముఖ్యమే అయినా అంతకన్నా పిల్లల భవిష్యత్తు ముఖ్యమైనదిగా మహిళలు భావిస్తున్నారు. పూర్వంలా నేడు ఉమ్మడి కుటుంబాలు లేవు. అమ్మమ్మ తాతయ్యలు ఇళ్లల్లో ఉండటం లేదు. ఇలాంటి వాతావరణంలో పిల్లలు మొండిగా తయారవటం, చెడు అలవాట్లకు లోనవ్వటం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేటి పిల్లలు పెరుగుతున్నారు. సినిమా, మీడియా, ఇంటర్నెట్, సెల్ ఫోన్ ప్రభావం పిల్లలపై పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు గురించి మహిళలు మరింత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సరే, ముందైతే మీకోసం మంచి కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఇంటింటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ఇంటింటి వంట ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? కుషాయిగూడలోని వసంతలక్ష్మి గారింటికి. మరి వసంతలక్ష్మి గారు మనకు ఒక అద్భుతమైన వంటకాన్ని పరిచయం చేస్తానన్నారండి. మరి ఆ వంటకం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా వారిని పరిచయం చేసుకోవాలి. సో కమ్ ఆన్. హలో వసంతలక్ష్మి గారు. నేనే అండి మిమ్మల్ని ఇన్వైట్ చేసింది. ఓకే అండి, రండి లోపలికి. మా సకలకి ఈ రోజు ఒక అద్భుతమైన వంటని పరిచయం చేస్తున్నారు కదా, ఏ వంటకం అండి అది? వంకాయ ఆలుగడ్డ గసగసాల కర్రీ. వంకాయ ఆలుగడ్డ గసగసాల కర్రీ. అవును, నోరు ఊరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఓకే, మరి వంటలోకి వెళ్లే ముందుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేస్తారా? రండి పరిచయం చేస్తాను. ఓకే, ఈవిడ మా చెల్లెలు రండి. హాయ్ అండి. ఓకే, ఆవిడ మా మరదలు శివలక్ష్మి. ఓకే, ఆవిడ ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్. హలో దీప గారు. హాయ్ అండి. సో సెకండ్ వంటకం మీరే చేస్తున్నారు కదా? అవునండి. ఫస్ట్ వంటకము వసంతలక్ష్మి గారు వంకాయ ఆలు గసగసాల కర్రీ చేయబోతున్నారండి. మరి మీరే వంటకం చేస్తున్నారు? నేను బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ. బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ. హెల్దీ, చాలా వెరీ హెల్దీ. ఓకే, మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళని పరిచయం చేస్తారా? యా షూర్. ఓకే, తిను నా పాప. ఓకే, వాళ్ళు ముగ్గురు నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఓకే అండి. వసంతలక్ష్మి గారు, దీప గారు ఇద్దరు వాళ్ళ వంటని రుచి చూపించడానికి రెడీగా ఉన్నారండి. మరి ఎవరి వంట ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు వంట స్టార్ట్ చేయాలి.
మరి ఆ వంటలోకి వెళ్ళిపోదామా? ముందుగా వసంత లక్ష్మి గారి వంటని రుచి చూద్దాం. సో వసంత లక్ష్మి గారు, వంకాయ ఆలు గసగసాల కర్రీ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ అండి. మీ అందరూ రెడీయా అండి? రెడీయా? గట్టిగా చెప్పట్లేదు. రెడీనా? సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. వంకాయలు, ఆయిల్, ఆలుగడ్డలు, తిరమూత దినుసులు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కరివేపాకు, గసగసాలు. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందు ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం అండి. ముందు ఏం చేయాలండి? ఆయిల్ వేసుకుందాం అండి 2 స్పూన్స్. ఓకే. తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసే. సో ఇందులో ఏమేమి ఉన్నాయండి మనకు? ఆవాలు, మిరపకాయ, మినపప్పు. ఓకే, అంతేనండి, 3. ఇవి వేగిపోయాక వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం అండి. ఓకే, డైరెక్ట్ ఫస్ట్ అవే వంకాయలు వేసేద్దామండి. ఓకే. అంటే మామూలుగా ఉల్లిపాయలు అవి ఇవి వేసి జనరల్ గా కర్రీ చేస్తుంటారు. ఇక్కడ మాత్రం మాత్రము వంకాయలు, తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసేద్దాం. ఓకే. ఉడికించారండి? అక్కర్లేదా? డైరెక్ట్ అనమాట. ఇది కొంచెం వేపినట్టు చేసేసేయాలండి. ఒక 2 మినిట్స్. ఓకే, ఆయిల్లో అలా మగ్గాలి. కొంచెం మగ్గినట్టు అయితే చాలు. అసలు అంటే మళ్ళీ ఏం చేస్తామంటేనండి, ఇది మనము ఇందులో పచ్చిమిరపకాయలు, గసగసాలు, పచ్చి కొబ్బరి, ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకున్నాం. ఇది పేస్ట్ అనమాట. ఓకే, వేయించిన గసగసాలు. ఓకే, పచ్చి గసగసాలు కాదు, వేయించిన గసగసాలు అనమాట. ఓకే. సో ఈ మసాలాలో మనము వేయించిన గసగసాలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొంచెం ఉప్పు, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇది. గ్రేవీ రావడానికి. గ్రేవీ రావడానికి. ఓకే. తర్వాత ఈ వాటర్లోనే ఆలుగడ్డలు బాగా ఉడికేస్తాయండి. అవునా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి మనకి? ఇంకా మగ్గాల గ్రేవీ వేసేసుకుందాం అండి. ఎక్కువ మగ్గక్కర్లేదు. సో మనకు వంకాయ, బంగాళదుంపలు ఆయిల్లో వేగగానే వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది వేసిన గసగసాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు వేసిన గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఇందులో కొంచెం మనం స్పూన్, కొంచెం పసుపు, ఓకే, కొంచెం కరివేపాకు, ఓకే, వాటర్ వేసిస్తారా? కొంచెం బాగా వాటర్ పోయాలండి ఇందులో. అంటే ఇది బాగా లిక్విడ్ లాగా చేసేసుకోవచ్చు మనము. చేసేసుకొని వేయచ్చు. సో ఎంత టైం పట్టవచ్చు మనకి? ఇది ఒక 5 మినిట్స్ అట్లా ఇది అవ్వగానే ఉడికిపోతుందండి. మూత పెట్టేసేద్దాం. దాన్ని తొందరగా ఉడుకుతుంది ఆవిరికి. మరి వసంతలక్ష్మి గారు, ఒక 5 మినిట్స్ టైం ఎలాగో పడుతుంది. ఈ లోపు మరి మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు చెప్పండి మాకు. నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నండి. పోస్ట్ ఆఫీస్ ఏజెంట్ని. ఓకే. ఆ 2 పళ్ళ మీద తిరుగుతా. 2 పళ్ళ మీద ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటారనమాట. మధ్య మధ్యలో వంటలు చేస్తుంటారు. మధ్య మధ్యలో వంటలు చూస్తుంటారా మరి? సఖి చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎప్పుడో అండి, చాలా ఏళ్ల నుంచే చూస్తున్నాం. చాలా ఏళ్ల నుంచి చూస్తూనే ఉంటాము. పార్టిసిపేట్ చేస్తే బాగుండు కదా అనుకుంటూ ఉంటాము. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. చూడండి, మీరు అక్కడికి రావాల్సిన అవసరం లేకుండా మేమే ఇక్కడికి వచ్చి మీతో వంట చేయించుకొని మరీ టేస్ట్ చేస్తున్నాం. మీ అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. వసంతలక్ష్మి గారు, చూద్దామండి. చూద్దామండి, ఉడికిందేమో. సో నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇది బౌల్లోకి తీసేసుకుందామండి. ఇంకా అంతేనా? ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేసి తీసేసుకున్న తర్వాత కొత్తిమీర గార్నిష్ చేద్దామా? ఓకే అండి, ఇదిగో. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతా. ఓకే. అంతగారు వంకాయ ఆలు గసగసాల కర్రీ టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా.
సో చూసారు కదా సకులు, వసంతలక్ష్మి గారు తయారు చేసిన వంకాయ ఆలు గసగసాల కర్రీ రెడీగా ఉందండి. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. వంకాయ ఆలు గసగసాల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, ఆలు, కొబ్బరి, వంకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, గసగసాలు. వంకాయ ఆలు గసగసాల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ ఆలు ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాలు, ఉప్పు అన్ని కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, కరివేపాకు కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుని చివరగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ ఆలు గసగసాల కర్రీ రెడీ. సో టేస్ట్ చేద్దామా? రెడీనా? మీరు ఎప్పటి నుంచో వెయిటింగ్ మీరైతే కదా? మరి రెడీ అయిపోండి, తీసేసుకోండి. ఓకే, సో రమ గారు టేస్ట్ ఎలా ఉంది? నాకైతే చాలా చాలా బాగుంది. అర్జెంట్ గా ముందు తినేసేసి తర్వాత ఆవిడ వంట చూసినాక అది కూడా బాగా తినేసి అప్పుడు ఆఫీస్కి వెళ్తాను నేను. సో మీకు ఎలా అనిపించిందండి వంట? చాలా బాగుంది. చాలా బాగుందా లేకపోతే ఫ్రెండ్ అని చెప్పేస్తున్నారా బాగుందని? బాగుంది కదా. ఓకే, సో వసంతలక్ష్మి గారు ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. సో మరి అందరూ టేస్ట్ చేశారు, మీరు కూడా రెడీగా ఉన్నారా మీ వంట చేయడానికి? ఏంటంటే వంట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు మనతో పాటు దీప గారు రెడీగా ఉన్నారండి. దీప గారు మనకు బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ తయారు చేయబోతున్నారు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చూద్దాం. చెప్పండి. బీట్రూట్, స్ప్రౌట్, ఉల్లిగడ్డ, కాజు పేస్ట్, కొత్తిమీర, జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్, ఆయిల్ అండ్ గీ, గరం మసాలా, ధనియా పొడి, టమాటా, పసుపు, ఉప్పు. సో దీప గారు కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఏమో బీట్రూట్ మనం కట్ చేసి ఇలా స్మాల్ పీస్గా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి కుక్ చేసుకోవాలి. ఓకే ఓకే, దాంతో పాటు టొమాటో అండ్ ఆనియన్స్ కూడా వితౌట్ వాటర్ ఒక బౌల్లో దాంతో పాటు కుక్ చేసుకోవాలి, సెపరేట్ బౌల్. ఓకే ఓకే, కుక్ చేసి కుక్ చేసి జస్ట్ స్మాష్ చేసేసిన అంతే. నెక్స్ట్ ఇదేంటండి? ఇదేమో పచ్చపెసలు, అలాగే వచ్చిన పచ్చపెసలు. ఓకే, అది కూడా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి సెపరేట్ గా కుక్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ లో. సో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఈ 3 రెడీగా ఉండాలి. సో దీప గారు ప్రిపరేషన్స్ మొత్తం అయిపోయాయి మనకు, కాబట్టి ముందుగా ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ కడాయి పెట్టేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించాలి కదా. ఫస్ట్ ఏమో నెయ్యి అండ్ ఆయిల్ మిక్స్ చేసి పెట్టిన అదొక 3 పీస్. సో ఈ రెసిపీకి మనము నెయ్యి అవసరం అండి, అప్పుడే రెండింటిని వాడాలి. రెండింటి అప్పుడే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర వేసుకోవాలి. జీరా ఇది. సో మనకు నెయ్యి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఎస్, సో జీరా వేసాం కదా, అది వేగిపోతుంది. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి. సో అలాగే వేసేసేయాలి. జస్ట్ స్లిట్ చేసిన ఆల్రెడీ. ఓకే, చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది ఇంకా వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. మనం ముందుకే ఎందుకు కుక్ చేస్తున్నాం అంటే ఇప్పుడు తొందరగా ఇది ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కదా ఆనియన్ అండ్ టొమాటో, ఇప్పుడు తొందరగా ఫ్రైయింగ్ టైం తక్కువ పడుతుంది. సో ఇంకా అండి నెక్స్ట్ ఏముంది ఇప్పుడు ప్రాసెస్? దగ్గర పడింది కదా, దగ్గర పడింది. తర్వాత కొంచెం పసుపు. ఓకే, కొంచెమైనా కొంచెం. నెక్స్ట్ సరిపడా ఉప్పు. కారపొడి వేసుకోవాలి. ఓకే, సో కర్రీకి సరిపడా కారపొడి. తర్వాత ధనియా పొడి. ఓకే, కారపొడి, ధనియా పొడి. ఎస్.
సో వసంతలక్ష్మి గారు, మీరు కూడా ఇలాంటి వంటలు ట్రై చేస్తుంటారా? మా ఇంట్లో మసాలాలు తింటాడండి, బాబు ఒక్కడే తింటాడు. ఓకే, ఎక్కువ ట్రై చేయము. తను చేస్తే మాత్రం పెడుతుంది. ఓకే, ఓ ఇది కూడా ఉందా? మీరు చేయడమే కాకుండా వీళ్ళ ఇంటికి అన్ని పంపిస్తూ ఉంటారా? సో నెక్స్ట్ ఏంటండి దీప గారు? గరం మసాలా వేసుకోవాలి. ఓకే, గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి? ఇంకా మసాలాస్ అన్ని అయిపోయింది. ఇంకా బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ దీంట్లో కలిపేసుకోవాలి. ఓకే, స్ప్రౌట్స్. సో దీప గారు, మనం ఇందులో స్ప్రౌట్స్ వేసుకున్నాం, మొలకెత్తిన పెసలు మనం లైట్ గా ఉడికించాం కదా, అవి కూడా వేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు బీట్రూట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనం లైట్ గా ఉడికించిన బీట్రూట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేయాలా? కొంచెం చూడండి. సరే. సో దీప గారు, ఇది ఇంకా మనకు దగ్గర పడడానికి ఎంత టైం పడుతుంది? ఇంకొక 2-3 minutes అంతే. సో నెక్స్ట్ ఇంకా ఏముందండి? కాజు పేస్ట్. ఓకే, సో కాజు పేస్ట్. సో కాజు పేస్ట్ వేసాం కదా, నెక్స్ట్ ఏం వేయాలండి? ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ పైన. సో చివరగా ఫ్రెష్ క్రీమ్. సో ఆఫ్ చేయనా స్టవ్? అంటే క్రీమ్ వేయగానే అలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవును. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి దీప గారు? ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇదిగోండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, దీప గారు తయారు చేసిన బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, మొలకెత్తిన పెసలు, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, ధనియాల పొడి, నెయ్యి, కాజు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, కారం. బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మొలకెత్తిన పెసలను కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ ని కూడా సన్నగా తరిగి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలను కూడా వాటర్ లేకుండా కొంచెం ఉడికించుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి, నూనె కలిపి వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత జీరా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియా పొడి వేసి బాగా కలుపుకొని చివరిగా గరం మసాలా కూడా వేసి మొలకెత్తిన పెసలు, ముందుగా ఉడికించిన బీట్రూట్, వాటర్ వేసి ఆ తర్వాత కాజు పేస్ట్ వేసి కలిపి క్రీమ్ కూడా వేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ రెడీ. సో దీప గారు తయారు చేసిన బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ నా చేతిలో రెడీగా ఉందండి. వేడివేడిగా దీన్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో మరి టేస్ట్ చేయడానికి రెడీ అయినా? బీట్రూట్ స్ప్రౌట్ మసాలా కర్రీ. అదో పాప కూడా అంటుంది రెడీ. సో తీసుకోండి, కానీ చేద్దాం, టేస్ట్ చేద్దాం. సో ఓకే, అందరూ టేస్ట్ చేశారు. ఎలా ఉంది? ఎలా అనిపించిందండి మీకు? చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. బాగా నచ్చింది. మీ ఫ్రెండ్ అని చెప్తున్నారా? ఓకే, సో మీకెలా అనిపించింది? నేను అసలు బీట్రూట్ తినండి, కానీ ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది కదా. ఎలా అనిపించింది వంటకం? ఫస్ట్ టైం తిన్నాము, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నారా మీరు? టైం తిన్నా. సో దీప గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL A నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన ఇంటింటి వంట. మీరు కూడా ఇలాగే ఇంటింటి వంట కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకు నచ్చిన వంటల్ని మా అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం? 040-2255-6540 నెంబర్ కి ఫోన్ చేసి ఇంటింటి వంట కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన ఇంటింటి వంట. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏ పిల్లల భవిష్యత్తు కోసమైతే ఉద్యోగం చేస్తున్నారో అదే పిల్లల కోసం ఉద్యోగం వదులుకోవటం అంత మంచి నిర్ణయం కాదని నిపుణులు అంటున్నారు.
అయితే ఉద్యోగం చేసుకుంటూ పిల్లల ఆలనా పాలన చూసుకోవటం అంత సామాన్యమైన విషయమూ కాదని ఒప్పుకుంటున్నారు. ఇంటా బయట కష్టపడుతున్న మహిళలు పిల్లల్ని చక్కగా పెంచటం, మంచి అలవాట్లు అలవడేలా చేయటం నిజంగా కత్తిమీద సామే. కానీ ఉద్యోగం చేసుకుంటూ కూడా పిల్లల్లో మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయటం మంచి నిర్ణయమని చెబుతున్నారు. కొంచెం ప్రణాళిక రూపొందించుకుంటే ఉద్యోగాలు చేస్తున్నా పిల్లలతో ప్రతిరోజు గడపగలిగితే చక్కని వ్యక్తిత్వం అలవడుతుందని సూచిస్తున్నారు. నిపుణులు చెప్పే మాట కూడా నిజమే కదండి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.